నమస్తే. దేశాన్ని ఏలే నాయకుడికే నకిలీ సర్టిఫికేటు ప్రశ్నించేవా మగాడు లేదు కాబట్టి. రాష్ట్రాన్ని దోచుకున్న మంత్రులు, నాయకులు గత ప్రభుత్వం సర్టిఫికేట్ లేని 4-0 నాయకులు అంటే దేశంలో న్యాయానికి, ధర్మానికి విలువ లేదని అర్థం. ఇప్పుడు తిరుపతిలో కూడా అదే పరిస్థితి. దేశం నుంచి రాష్ట్రాల వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతరం కరప్షన్లతో న్యాయపరం వ్యాపారం అయింది. ఇప్పుడు తిరుపతిలో న్యాయము కోర్టు చుట్టూ నకిలీ స్టాంపుల వ్యాపారం అయ్యింది. అందుకు కారణం ప్రజల, నాయకుల ఆలోచించాలి. ఈ వ్యాపారము న్యాయానికే న్యాయం జరగనప్పుడు ఈ ద్వంద్వ వైఖరిని ప్రోత్సహించేది మనమే. ఎందుకంటే ఇక్కడ తిరుపతి లడ్డుకి న్యాయం జరగలేదు, లడ్డుకే న్యాయం చేయలేదు, మాకేం న్యాయం జరుగుతుందని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారు. మొన్న జరిగిన ఒక హాస్పిటల్లో ఒక శవ రాజకీయ వ్యాపారం జరిగింది. శవాన్ని పెట్టుకొని ట్రీట్మెంట్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేదాని కోసం 45,000 లంచం అడిగి తీసుకున్నారు. ఇంకా తిరుపతిలోనే న్యాయం దొరకలేదంటే ఇంకా దేశంలో ఎక్కడ న్యాయం దొరుకుతుంది? ఎవరు ఆలోచించాలి? ఎవరి కోసం ఈ భవిష్యత్తు? ఎవరి భవిష్యత్తు ఎవరి కోసం? ఆలోచించండి.